ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన 26 డిసెంబర్న ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 55 అంశాలు చర్చించగా 47 అంశాలకు ఆమోదం లభించింది. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి తీర్మానం చేశారు. నక్షత్రవనంలో 150 అడుగుల అర్ధనారీశ్వర విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చెంచుగూడలో ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించి గిరిజనులకు వస్త్రాలు బహుకరించమన్నారు. అలాగే హటకేశ్వరం వద్ద విశాల పార్కింగ్ అలాగే శౌచాలయాలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. క్షేత్ర భద్రత కోసం విజిలెన్స్ కమిటీ, డీఎస్పీ స్థాయి అధికారి, బ్యాంక్ స్క్వాడ్ ఏర్పాటు చేయనున్నారు. రాబోయే మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహిస్తామని తెలియజేశారు. విశాలమైన స్థలంలో రేపు రాబో శివరాత్రి, ఉగాదికి ఉత్సవాలకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం కోసం ఈ బోర్డు ఆమోదించడం జరిగింది. అమ్మవారి ఆలయం ముందు పక్క ఉన్న మండపాన్ని నిర్మించడానికి, తిరిగి పునర్నిర్మించడానికి ఈ ధర్మకర్తలి మండలి బోర్డు ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా చెంచుగూడెల్లో ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా చెంచులు అందరికీ కూడా ఉచితంగా చీరలు మరియు పంచెలు ఇవ్వాలని ధర్మకర్తలి బోర్డు ఆమోదించడం జరిగింది. శ్రీశైల క్షేత్రంలో భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రాబో శివరాత్రి, ఉగాది ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తగా భక్తుల సౌకర్యార్థం కోసం అనేక విషయాలపైన చర్చించి ఈ ధర్మకర్తలి మండలిలో తీర్మానం చేయడం జరిగింది. ఓం నమః శివాయ. ఈరోజు జరిగిన సమావేశంలో మొత్తం 55 అంశాల మీద